సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నీడక వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31 అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండెను. ప్రియకుమార కుమార్తె, నా జీవితంలో దేవుని సేవకునిగా నేను అనేకమైన ప్రయాణాలు చేయవలసి ఉన్నాయి. కొన్నిసార్లు అది అనుకూలమైనది, కొన్నిసార్లు ప్రతికూలమైనది. చాలా వరకు చాలా ప్రతికూల పరిస్థితులు. ఒకనొక సమయంలో ధనం లేకపోవచ్చు, కానీ నేను అక్కడ వెళ్ళవలసినది. ఆరోగ్యం సహకరించలేకపోవచ్చు, కానీ నేను అక్కడ చేరవలసినది. లేదా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆ సమయంలో, కానీ ఆ పని నేను వెళ్ళవలసి ఉంది. ఆ సమయంలో నాకున్న ఒకే ఒక ధైర్యం ఏంటో తెలుసా? దేవుడైన యెహోవా. యేసయ్య నా ముందు నడుస్తాడు, కావున నాకు భయం లేదు. ఈరోజు నా ముందు చూసినట్లయితే, నేను కరు తెరిస్తే నా ముందు చాలా శ్రమలు ఉన్నాయి, చాలా అధికమైన పరిస్థితులు ఉన్నాయి, లేదా దేవుని యొక్క మందిర విషయంలో అనేకమైన పనులు చేయవలసి ఉన్నాయి. కానీ నాకు భయం లేదు, ఎందుకంటే నా ముందు నడుచువాడు నా దేవుడైన యెహోవా. అది నాకే కాదు, నీకు కూడా. ఈరోజు ఒకవేళ మనలో కొంతమంది మనకున్న శ్రమలను చూచి, మనకున్న ఆపదలు వచ్చి భయపడిపోతున్నామా, ఆందోళన చెందుతున్నామా? ప్రియకుమార కుమార్తె, ఆధారపడకు. ప్రభువు నీకు సహాయం చేయను, ప్రభువు నిన్ను నడిపించును. ఎందుకంటే దేవుని వాగ్దానం చెప్తుంది, ఆయన నీ ముందు నడుచువాడు. ప్రియకుమార కుమార్తె, భయపడక ఆయన వైపు చూడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి కొన్నారు. ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు మీరు వాగ్దానం చేస్తున్నారు, అయినా వారికే కాదు, నాకు నెరవేర్చున్నా. ఈరోజు నీ బిడ్డలు కూడా వారి ముందు మీరు నడవండి. వారికున్న ఆపద, వారికున్న కష్టం, వారికున్న శ్రమ తీసివేయబడుతున్న దేవానికి కొన్నారు. నీలో బలపడుతూ ఆశీర్వదింపడుతూ నీ కృపా క్షమలు వారి చుట్టూ సహాయం చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభు మీ ముందున్నాడు, ధైర్యంగా రండి. దేవుడు గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్.